పోలీస్ అని కాల్ చేస్తే వెంటనే భయపడి డబ్బులు పంపిస్తున్నారా? దీన్నే డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటారు. రీసెంట్ గా సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే మనిషి యొక్క గౌరవానికి వ్యతిరేకంగా చేసే నేరాలు అని. ఈ స్కామ్ లో ఫోన్ చేసే వాళ్ళు సిబిఐ అని ఆర్ఎల్స్ పోలీస్ అని కోర్టు నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి నటించి బాధితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే డిజిటల్ అరెస్ట్ రిలేటెడ్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. దీని వెనకాల మేజర్ రీజన్స్ ఏంటంటే నేరస్తులు ఫేక్ ఐడీస్, వీడియో కాల్స్ అండ్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ యూజ్ చేస్తున్నారు. అంతేకాదు బాధితులకు కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ లో పెడుతున్నారు. రీసెంట్ గా డేటా చూసుకున్నట్లయితే ఇల్లిటరేట్సే కాదు, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి మోసాలలో మోసపోతున్నారు అని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ డిజిటల్ అరెస్ట్ వల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి వేలాది కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అండ్ సెకండ్ ఇంపాక్ట్ వచ్చేసి వాళ్ళు టార్గెట్ చేసేది వెల్దీ అంటే రిచ్ ఎల్డర్లీ పీపుల్ టార్గెట్ చేస్తున్నారు. దానివల్ల సైకలాజికల్ గా కూడా వాళ్ళ హెల్త్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఛాలెంజ్ లో ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ గా మారింది. అందుకే ఇప్పటి నుంచి మీకు అన్నోన్ కాల్స్ వచ్చి బెదిరింపులు వచ్చినట్లయితే మీరు లొంగకండి. డిజిటల్ అరెస్ట్ అనేది నిజమైన అరెస్ట్ కాదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ హౌ టు డీల్ విత్ దిస్, మీకు ఏమన్నా పాయింట్స్ తెలిసినట్టయితే కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.